మహాభారతంలో కర్ణుణ్ణి దానకర్ణుడు అని అంటారు. ఆ విషయాన్ని ఈ రోజున మనం చూద్దాం. కర్ణుణ్ణి దానకర్ణుడిగా కీర్తించడానికి కారణమైనటువంటిది కవచకుండల దానం. మరైతే ఆ కవచకుండల దానం ఎటువంటిదో, అసలు అప్పుడు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, సూర్యుడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటో, ఇంద్రుడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమిటో మనం సంపూర్ణంగా తెలుసుకొని కర్ణుడి యొక్క దాతృత్వ నిష్ఠ ఏమిటో, మరి ఆ కర్ణుడిని దానకర్ణుడు అని ఎలా అనాలో మనం విచారణ చేద్దాం. ముందుగా సూర్య భగవానుడు కర్ణుడికి స్వప్నంలో కనిపించి మాట్లాడటం అనేటువంటి విషయం మనకి వనపర్వం 300 అధ్యాయం 5వ శ్లోకం నుంచి 302వ అధ్యాయం 21వ శ్లోకం వరకు ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఉంది. అది ఏమిటో చూద్దాం. ముందుగా ద్వాదశే సమతిక్రాంతే వర్షే ప్రాప్తే త్రయోదశే పాండూనాం హితకృశ్చక్తాః కర్ణం భిక్షితుముద్యతః. ద్వాదశే సమతిక్రాంతే, పాండవుల యొక్క అరణ్యవాస దీక్ష 12 సంవత్సరాలు పూర్తయి త్రయోదశే వర్షే ప్రాప్తే 13వ సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉండగా పాండవులకి మేలు చెయ్యాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి దేవేంద్రుడు కర్ణుడి యొక్క కవచకుండలాన్ని యాచించటం కోసమని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ విషయాన్ని గ్రహించాడు అదిగో సర్వసాక్షి అయినటువంటి ఆ సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క కుమారుడే కర్ణుడి గనక పుత్ర ప్రేమతో దయతో కర్ణుడికి స్వప్నంలో బ్రాహ్మణ వేషంలో కనిపించాడు. అలా కనిపించి ఇలా అంటున్నాడు. సంస్కృత మహాభారతంలో స్వప్నంలో కనిపించినట్టుగా చెప్పారు, ఆంధ్ర భారతంలో బ్రాహ్మణ వేషంలో మామూలుగానే వచ్చి చెప్పినట్టుగా చెప్పారు. ఇది తప్ప ఇంకేం తేడా లేదు. అందువల్ల ఎలా అయినా మనకేం ఇబ్బంది లేదు. అలా స్వప్నంలో కనిపించినటువంటి సూర్య భగవానుడు కర్ణుడితో అంటున్నాడు, ఓ కర్ణ, నేను ఎంతో సౌహార్దంతో నీ మేలు కోసం నీ హితాన్ని కోరి చెప్పేటువంటి మాటలు విను. పాండవులకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో నీ కవచకుండలాల్ని అర్థించడానికి యాచించడానికి వస్తున్నాడు. అలా ఎందుకు వస్తున్నాడంటే అడిగిన వారికి లేదనకుండా నీవు ఇస్తావని, అలా ఇచ్చినటువంటి నీవు తిరిగి వాళ్ళని ఏమీ అడగవని, నీకు ఒక నియమం ఉన్నటువంటి విషయం ఈ జగత్తులో అందరికీ తెలుసు. నీ దానశీలత ఎటువంటిదో కూడా ఇంద్రుడికి తెలుసు. అందువల్ల నీ కవచకుండలాల్ని దానం అడగటానికి రాబోతా ఉన్నాడు. వాటిని ఆయన అర్థించినా సరే నీవు మాత్రం చల్లగా అనునయంగా మాట్లాడు, వాటిని మాత్రం ఇవ్వద్దు, నీ కవచకుండలాలను మాత్రం ఇవ్వద్దు. వాటిని కోరినప్పుడల్లా నీవు ధనమో బంగారమో లేదా రత్నాలు, స్త్రీలు, గోవులు, భూమి ఇలా ఏవైనా సరే ఇచ్చి వీటిని మాత్రం ఇవ్వకుండా తప్పించుకో. నీకు జన్మతో పాటుగా వచ్చినటువంటివి ఈ కవచము, ఈ కుండలము. ఇవి కనుక ఇచ్చావా నీకు మరణం తప్పదు. ఇవి కనుక నీకున్నయ్యా యుద్ధరంగంలో నిన్ను ఏ శత్రువు కూడా చంపలేడు. ఈ కవచ కుండలాలు అమృతమయాలు, ఇవి అమృతం నుంచి పుట్టినటువంటివి. అందువల్ల అవి నిన్నెప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటాయి. అందువల్ల నీవు నీ శత్రువులకి అవధ్యుడు అవుతున్నావు గనక ఈ కవచ కుండలాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఇవ్వనే వద్దు. నీవు జీవించి ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు సూర్య భగవానుడు బ్రాహ్మణ వేషంతో. అది విని కర్ణుడు, ఓ మహాత్మా, నాకు హితాన్ని కలిగించడానికి ఎంతో దయతో బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి మీరు ఎవరు?
అని అడిగినప్పుడు సూర్యుడు చెప్పాడు, నేను సూర్యుడిని స్నేహవశంలో నీకు దర్శనమిస్తూ ఉన్నా, నీ మీద ఉన్నటువంటి దయతో నీకు హితాన్ని చెబుతున్నా, నా మాట కనుక వింటే నీకు శుభం జరుగుతుంది అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ మహాత్మా, మీ హితవచనాలు తప్పక నాకు శుభాన్ని కలిగిస్తాయి, ఇది నిజం, దీంట్లో ఏ సందేహం లేదు. నేను మీకు ప్రియుణ్ణైతే నన్ను నా వ్రతం నుంచి విముఖుణ్ణి చేయవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నా. శ్రేష్ఠ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు యాచిస్తే నా ప్రాణాలైనా సరే ఇస్తాను, ఇది నా వ్రతం. ఈ విషయం లోకంలో అందరికీ తెలుసు. పాండవుల యొక్క మేలు కోరి బ్రాహ్మణ వేషంలో సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి అర్థిస్తే నేను తప్పకుండా నా కవచ కుండలాలు ఇస్తాను. దీనితో నాకు ముల్లోకాల్లోనూ గొప్ప కీర్తి వస్తుంది. నా కీర్తికి ఏ రకమైనటువంటి భంగం కలగకుండా ఉంటుంది. నాలాంటి వీరుడు ప్రాణాయిచ్చైనా సరే కీర్తిని పొందాలి. అంతేకాదు, కీర్తి కోసమని నేను నా మరణాన్ని కూడా అంగీకరిస్తా. ఇంద్రుడు నన్ను గనక అర్థిస్తే అతడి కీర్తి తరిగిపోతుంది, నా కీర్తి వృద్ధి అవుతుంది. కీర్తే ఆయుష్, అకీర్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇంద్రుడికి శ్రేష్టమైనటువంటి భిక్షని ఇచ్చి నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు కర్ణుడు. అంటే సూర్యుడు చెప్పినటువంటి మాటని అంగీకరించకుండా నా వ్రత నియమం ప్రకారం నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నాడు. అప్పుడు సూర్యుడు, ఓ కర్ణ, నీకు, నీ వారికి, నీ తల్లిదండ్రులకు, భార్యా బిడ్డలకు నీవు కీడు తలపెట్టవద్దు. శరీరంలో ప్రాణాలు ఉన్నప్పుడే ఇహలోకంలో భోగాలు అనుభవిస్తావు. స్వర్గలోకంలో సుఖాలు భోగాలు పొందటానికి కూడా ఇదిగో ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే దానికి తగినటువంటి కర్మలు చేయటానికి వీలవుతుంది. బ్రతికి ఉన్నప్పుడేనయ్యా కీర్తికి విలువ. చనిపోయిన తర్వాత బూడిదైపోతాడు వాడు. వాడికి కీర్తి సంగతి ఏం తెలుస్తుంది? చనిపోయినటువంటి వాడికి, బ్రతికున్నటువంటి వాడికే కీర్తి విషయం తెలిసేది. చనిపోయినటువంటి వాడికి కీర్తి ఎలాంటిదనంటే అది శవానికి చేసిన అలంకారం లాంటిది. శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఆ శవానికి ఏమైనా తెలుస్తుందా? నాకు ఇంత బాగా అలంకారం చేశాను. అదిగో అలాంటిదే ఈ కీర్తి కూడా. ఈ విషయంలో ఒక దేవరహస్యం ఉంది. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను నీకు. కాబట్టి నేను చెప్పినట్లు చేయి. ఇంద్రుడు ఎంతగా అర్థించినా సరే నీవు మాత్రం నీ కవచ కుండలాలను ఇవ్వద్దు. ఓ కర్ణ, నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో తెలుసునా? అర్జునుడితో ఎడతగినటువంటి స్పర్ధ పెట్టుకొని ఉన్నావు నువ్వు. ఈ కవచ కుండలాలు ఎంతకాలం అయితే నీ శరీరం మీద ఉంటాయో అంతవరకు అర్జునుడు నిన్ను వధించలేడు. అందుకే ఇంద్రుడు అర్జునుడికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడు. కనుక జాగ్రత్త, నా మాట విను అన్నాడు. అది విని కర్ణుడు, ఓ సూర్యదేవ, నన్ను క్షమించండి. నేను అబద్ధానికి భయపడినట్లుగా మరణానికి కూడా భయపడను. విశేషించి బ్రాహ్మణులకి ప్రాణమైనా సరే ఇవ్వటానికి నేను వెనకాడను. మీరు అర్జునుడిని తలుచుకొని నా కోసం భయపడుతున్నారు కదా, అలా భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే నేను అర్జునుడిని తప్పక యుద్ధంలో జయిస్తాను. నాకు గల అస్త్రబలం ఎలాంటిదో మీకు తెలుసు. నేను పరశురాముని దగ్గర, ద్రోణాచార్యుని దగ్గర అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు సంపాదించాను. కనుక ఏ భయము లేదు అర్జునుడిని గురించి. నా వ్రతాన్ని నిలుపుకోవటానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. యాచనకై వచ్చినటువంటి దేవేంద్రుడికి నా ప్రాణాలైనా సరే ఇస్తాను అన్నాడు కర్ణుడు. అప్పుడు సూర్య భగవానుడు అంటున్నాడు, ఓ కర్ణ, నీ కవచ కుండలాలని ఇంద్రుడికి ఇవ్వక తప్పని పక్షంలో, ఇక తప్పదు నువ్వు అంటున్నావు గనక, నీవు కూడా ఇంద్రుని వద్ద నుంచి నీ విజయం కోసం ఒక అస్త్రాన్ని అడిగి తీసుకో.
నీవు స్పష్టంగా అతడితో చెప్పు. ఏమనంటే, నేను ఒక షరతు మీదనే వీటిని మీకు ఇస్తాను. అదేమిటంటే, ఓ దేవేంద్ర, నేను నీకు నా ఈ కవచ కుండలాలు ఇస్తా. అయితే వాటికి బదులుగా నీవు శత్రు సంహారకమైనటువంటి నీ అమోఘమైనటువంటి శక్తిని నాకివ్వు అని ఈ నియమాన్ని పెట్టు. ఓ కర్ణ, ఈ షరతు మీద నీవు నీ కవచ కుండలాలని ఇచ్చేస్తే ఇక అప్పుడేం ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఈ కవచ కుండలాలు పోయినా ఆ ఇంద్రుని యొక్క అమోఘమైనటువంటి శక్తి ద్వారా నీ శత్రువులందరినీ కూడా యుద్ధరంగంలో నువ్వు జయించగలుగుతావు. ఎందుకో తెలిసిన, దేవేంద్రుడు ఈ శక్తిని ప్రయోగించి వందలాది మంది రాక్షసుల్ని, మహావీరులైనటువంటి వాళ్ళని సంహరించి అలా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అదిగో అటువంటిది శక్తి ఆయుధం. దీన్ని గనక ప్రయోగిస్తే ఆ శత్రువుల్ని చంపి కానీ ఇది మళ్ళీ తిరిగి చేతికి రాదు. కనుక నువ్వు ఇలా శక్తిని తీసుకొని కవచ కుండలాలు ఇవ్వు అని చెప్పి సూర్యుడు అంతర్ధానమైపోయాడు. కర్ణుడు మాత్రం ఇంకేం మాట్లాడాల, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు కనుక. ఇంతవరకు కర్ణుడు మాట్లాడిందంతా నేను ఇవ్వాల్సిందేనని, బ్రాహ్మణులు అడిగి నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, అలాంటిది కవచ కుండలాలు నాకు లెక్క, దేవేంద్రుడే అడిగితే ఇంకంతకంటే నాకు కావాల్సిందే ఉంది, ఇవ్వాల్సిందేనన్నాడు. ఆయన ఇవ్వద్దు 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 అని చెప్పాడు. చివరికి ఇక తప్పదు అని అంటే అదిగో శక్తిని తీసుకొని దేవేంద్రుడి దగ్గర నుంచి ఈ కవచ కుండలాలు ఇవ్వని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇక కర్ణుడు నిద్రలేస్తూనే ఆ స్వప్నాన్ని తలుచుకున్నాడు. శక్తి కోసం ఇలా నిశ్చయించుకున్నాడు. ఇది ఆయన ఉద్దేశం. ఇంద్రుడు నా కవచ కుండలాల కొరకు యాచిస్తే నేను శక్తిని తీసుకొని మాత్రమే వీటిని ఇస్తాను. ఇది కర్ణుడి యొక్క నిశ్చయం. నేను శక్తిని తీసుకొని ఈ కవచ కుండలాలు ఇస్తాను. అలా నిశ్చయం చేసుకున్నాడు. ఆ తర్వాత కర్ణుడు నిత్యకృత్యాలు, కాలకృత్యాలు తీర్చుకోవటం, నిత్యకృత్యాలు ఆచరించుకున్నాడు. ఆ తర్వాత సూర్యుడిని ఉపాసించి తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని ఆ సూర్య భగవానుడికి నివేదించాడు. అప్పుడు నీవు కలలో చూచిందంతా సత్యమే అని ఆ సూర్యుడు అన్నాడు. తతస్తత్వమితి జ్ఞాత్వా రాధేయ పరవీర శక్తిమేవాభికాంక్షన్వై వాస్తవం ప్రత్యసాలయత్. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, మన యొక్క విశ్లేషణకి చాలా ఉపయోగపడేటువంటి. తతస్తత్వమితి జ్ఞాత్వా రాధేయ పరవీర. అప్పుడు శత్రు సంహారకుడైనటువంటి రాధేయుడు స్వప్న వృత్తాంతం అంతా కూడా సత్యంగా గ్రహించి శక్తిమేవాభికాంక్షం వైవాసవం ప్రత్యసాలయత్తు, శక్తిని తీసుకోవాలనేటువంటి కోరికతో దేవేంద్రుని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సూర్యుడి దగ్గర ఏం చెప్పాడు? బ్రాహ్మణులు అడిగితే ఏదైనా సరే ఇవ్వాల్సిందే అని అన్నాడు. ప్రాణాలైనా సరే నేను ఇస్తానన్నాడు. ఇది నాకు వ్రతం అన్నాడు. నా వ్రతాన్ని గురించి ఈ జగత్తులో అందరికీ తెలుసు అన్నాడు. అలా అన్నటువంటి వాడు నువ్వు శక్తిని తీసుకునే కవచ కుండలాలు ఇవ్వు, తప్పదనుకుంటే లేకపోతే అసలు ఇవ్వకుండా పంపించు అని సూర్యుడు చెబితే నిద్రలేచిన తర్వాత ఏమి నిర్ణయం తీసుకున్నాడు? శక్తిమేవాభికాంక్షం వైవాసవం ప్రత్యసాలయత్తు. ఎప్పుడెప్పుడు దేవేంద్రుడు వస్తాడని ఎదురు చూస్తా కూర్చున్నాడు. దేనికేనంటే కవచ కుండలాలు ఇవ్వటానికి కాదు, శక్తిని తీసుకోవటానికి. అంటే ఆ శక్తిని తీసుకోవాలనేటువంటి కోరిక ఇప్పుడు కర్ణుడికి చక్కగా మనస్సులో ఉన్నది అని దీంతో మనకు అర్థమవుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేస్తూ ఉండగా ధనాన్ని కోరినటువంటి బ్రాహ్మణులంతా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమడిగినా సరే లేదనకుండా కర్ణుడు ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణ వేషంతో దేవేంద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. ఇక కవచ కుండలాల కోసం వచ్చినటువంటి దేవేంద్రుడికి కర్ణుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మళ్ళీ వనపర్వం 310వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. బ్రాహ్మణ వేషంతో వచ్చినటువంటి దేవేంద్రుడు భిక్షాందేహి అని కర్ణుడిని అర్థించాడు. కర్ణుడు ఆ బ్రాహ్మణుడికి స్వాగతం పలికి, ఓ విప్రోత్తమ,
అనేక రకాలైనటువంటి స్వర్ణ కంఠాభరణాలు ధరించినటువంటి సుందరీమణులను ఇవ్వమంటావా, లేక అసంఖ్యాకమైనటువంటి గోవులను ఇవ్వమంటావా, లేక సస్య సమృద్ధమైనటువంటి గ్రామాలను కోరుకుంటావా? నీకేం కావాలో కోరుకో అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణ వేషధారి అయినటువంటి ఆ ఇంద్రుడు, ఓ అనగా నీవు గనక సత్యవ్రతుడవైతే నీ సహజ కవచ కుండలాలను కోసిము, ఇదే నీ నుంచి నేను కోరేటువంటి దానం అన్నాడు దేవేంద్రుడు. దానికి కర్ణుడు అంటున్నాడు, అవనిం ప్రమదాగాశ్చ నివాసం బహువార్షికం తత్తే విప్ర ప్రదాస్యామి నతు వర్మస కుండలం, నతు వర్మస కుండలం. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు ఇల్లు కట్టుకోవడానికి భూమిని కానీ, గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి తరుణ వయస్కులైనటువంటి సుందరీమణుల్ని కానీ, గోవుల్ని కానీ, లేదా చాలా కాలం నువ్వు జీవించడానికి కావలసినటువంటి సంపదల్ని కానీ కోరితే ఇస్తాను. నతు వర్మ సకుండలం, కానీ కవచ కుండలాన్ని మాత్రం నేను ఇవ్వలేను అన్నాడు. అక్కడ సూర్యుడితో ఏమన్నాడు, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటమే నా వ్రతం అని అన్నాడు. బ్రాహ్మణులు ఏది అడిగినా సరే వెనకాడకుండా ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నేను ఈ కవచ కుండలాలు మాత్రం ఇవ్వలేను అని స్పష్టంగా చెప్పాడు. నీకు కావాలంటే గ్రామాలు కోరుకో, లేక గోవుల్ని కోరుకో, భూమిని కోరుకో, ఇంకేమైనా కోరుకో. ఇలా చెప్పి కర్ణుడు ఎన్నో విధాల అనునయించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ బ్రాహ్మణ వేషధారి కవచ కుండలాలను తప్ప మరి దేనిని అంగీకరించలేదు, దేన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కవచం నాకు పుట్టుకతోనే శరీరంతో కూడి వచ్చింది. ఈ కుండలాలు అమృతమయ్యాడు, వీటి వల్లనే నేను ఈ జగత్తులో అవధ్యుడినై ఉన్నాను. అంటే నన్ను ఎవ్వరు చంపలేకుండా ఉన్నారు కనుక నేను వీటిని విడిచిపెట్టజాలను. అంటే ఇవి నన్ను ప్రాణరక్షణ చేస్తున్నాయి గనక, నన్ను ఎవ్వరు చంపడానికి వీలు లేకుండా ఇవి నన్ను రక్షిస్తున్నాయి గనక నేను వీటిని నీకు ఇవ్వను. నీవు నా సమస్త రాజ్యాన్ని తీసుకో కావాలంటే, వీటిని కనుక వదులుకుంటే నేను శత్రువుల చేతిలో వధించబడతాను అన్నాడు. అయినప్పటికీ కూడా ఆ కపట బ్రాహ్మణుడు అవి తప్ప వేటిని అంగీకరించలేదు. అంటే ఇక్కడ కర్ణుడి యొక్క ఉద్దేశంలో ఇవి నన్ను రక్షిస్తున్నాయి గనక వీటిని నేను ఇవ్వను, అంటే నాకు ఉపయోగపడే వాటిని నీకు ఇవ్వను. ఏదైనా ఉపయోగపడినవి అయితే అడుగు, ఇస్తా. ఇది ఎలా ఉంటుందనంటే, తండ్రితోటి కుమారుడు అన్నాడంట, నాన్న నాన్న గుమ్మడికాయ కుళ్ళిపోయింది అని అన్నాడంట. ఆ గుమ్మడి పాదుకి ఆ చెట్టుకి ఆ గుమ్మడికాయలు ఉంటే ఆ గుమ్మడికాయ కుళ్ళిపోయింది అన్నాడు. సరే నాయన అయితే మన బర్రెకాయ అన్నాడు. వేసాను నాన్న, తినలేదు బర్రె అన్నాడంట. అయితే మన బ్రాహ్మణుని పిలిచి దానం ఇచ్చేసేయి అన్నాడు. అంటే తనకి పనికిరాంది, ఆ బర్రె కూడా తినంది ఏదైనా ఉంటే అప్పుడు దాన్ని దానం ఇవ్వాలి. అదిగో ఇప్పుడు కర్ణుడు కూడా ఏమిటంటే, నాకు ఇది పనికొస్తుంది, ఇది నా ప్రాణ రక్షణ చేస్తున్నది, దీన్ని వదిలితే నేను నాకు ప్రాణం పోద్ది, అందుకోసమని దీన్ని మాత్రం నేను ఇవ్వను అని అంటున్నాడు. ఇంకేదన్నా తీసుకోవాలంటే ఆ బ్రాహ్మణ వేషధారి నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు అదే కావాలి అని అంటున్నాడు. ఇప్పుడు కర్ణుడు నవ్వుతూ అంటున్నాడు, ఓ విప్రోత్తమా, నాకు తెలిసింది, నీవు సాక్షాత్తు దేవేంద్రుడివి. బ్రాహ్మణ వేషంతో నా దగ్గరికి వస్తున్నట్లుగా నేను ముందుగానే తెలుసుకున్నాను. నీవు ఈ జగత్తుకి ఈశ్వరుడివి, నువ్వు ప్రభువి కనుక నువ్వే నాకు వరం ఇవ్వాలి, అది సముచితంగా ఉంటుంది. నేను నీకు ఇవ్వటం అనేటువంటిది అది సముచితం కాదు. నీవు కోరినట్టు ఈ కవచ కుండలాలు నేను గనక నీకు ఇస్తే నాకు ప్రాణహాని, అంతేకాదు నీవిలా నా దగ్గర నుంచి వీటిని గనక దానంగా పుచ్చుకుంటే నీకు మానహాని. ఇస్తే నాకు ప్రాణహాని, నువ్వు గనక పుచ్చుకుంటే నీకు మానహాని, ఎందుకంటే నీ గౌరవం తగ్గిపోద్ది. తస్మాత్ వినిమయం కృత్వా కుండలే వర్మచోత్తమం హరస్వ చక్రకామం మే నా దద్యా మహన్యదా. 310వ అధ్యాయంలో 17వ శ్లోకం.
తస్మాత్ అందువల్ల వినిమయం కృత్వా వినిమయం మార్చుకుందాం, వస్తు మారకం చేసుకుందాం. వినిమయం అంటే మారకం చేసుకోవటం. నీ వస్తువుకి నా బదులుగా నా వస్తువుకి బదులుగా నీ వస్తువు. తస్మాత్ వినిమయం కృత్వా కుండలే వర్మచోత్తమం. ఈ కుండలాలు ఈ కవచాలకి బదులుగా నువ్వేదైనా ఇచ్చి దీంతో వినిమయం చేసుకున్నాం. హరస్వ చక్రకామం మే నద్యామహన్యదా. అట్లా గనక కాకపోతే నేను నీకు వీటిని ఇవ్వలేను. ఇలా మార్చుకుందామనంటే సరే, అలా గనక కాకపోతే మాత్రం నేను ఇవ్వలేను అన్నాడు కర్ణుడు. ఇది విని దేవేంద్రుడు, ఓ కర్ణ, నేను నీ వద్దకు వచ్చేటువంటి విషయాన్ని ముందుగానే తెలుసుకున్నటువంటి సూర్యుడు నీకు ఈ విషయాన్ని చెప్పినట్టు నాకు తెలుసు. సరే, నీ ఇష్ట ప్రకారమే అలాగే వినిమయం చేసుకుందాం. నా వజ్రాయుధాన్ని తప్ప నీకు ఇంకేం కావాలో కోరుకో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు తత కర్ణ ప్రహృష్టస్తు ఉపసంగమ్య వాసవం అమోఘపు శక్తిమభ్యేత్య స్వగ్రే సంపూర్ణ మానస. అప్పుడు కర్ణుడు అత్యంత సంతోషంతో, అంటే నా వజ్రాయుధం తప్ప నీకు ఇంకేం కావాలో కోరుకో అన్నాడు కదా, పడ్డాడు వల్ల అనుకున్నాడు. అందుకని అత్యంత సంతోషంతో, ఎందుకనంటే ఈ మాట కూడా చాలా ప్రధానం. తత కర్ణ ప్రహృష్టస్తు అంటే బాగా ఆనందంతో, మామూలుగా ఏదో బాధతో కోరుకోవటం, ఏదో తప్పనిసరిగా ఏదో తీసుకోవాలి ఏదో తీసుకోవటం కాదు, ఆనందంతో ఏమంటాడు, దేవేంద్రుడిని సమీపించి సఫల మనోరథుడై, అంటే ఆయన కోరిక కాస్త నెరవేరినటువంటి వాడై దేవేంద్రుని యొక్క అమోఘమైనటువంటి శక్తిని కోరుకున్నాడు. ఓ దేవేంద్ర, సేనాగ్ర భాగంలోని శత్రు సమూహాలను సంహరించేటువంటి నీ అమోఘమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధం ఏదైతే ఉందో అదిగో దాన్ని ముందుగా నాకు ఇచ్చి ఈ కవచకుండలాలు తీసుకో అన్నాడు కర్ణుడు. ఇంతవరకు జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. ఆ తర్వాత ఇంకొంచెం సంభాషణ ఉంది. సూర్యుడు స్వప్నంలో కనిపించి దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలను అర్థిస్తాడు అని కర్ణుడికి ముందే తెలియజేశాడు. ఇవి అమృతమయాలు గనక ఇవి ఉంటే నిన్నెవరూ వధించలేరు, వీటిని కోల్పోతే నీకు మృత్యువు తప్పదు, కనుక నువ్వు వీటిని ఇవ్వవద్దు అని అన్నాడు సూర్యభగవానుడు. దానికి కర్ణుడేమన్నాడు, బ్రాహ్మణులు కోరితే నా ప్రాణాలైనా ఇస్తాను, నాకు ఈ కవచకుండలాలు ఒక లెక్క, దేవేంద్రుడంతటి వాడు అర్థిస్తే అతడి యొక్క కీర్తి తరిగిపోతుంది, నా కీర్తి వృద్ధి అయిపోతుంది, కనుక ఇంద్రుడికి తప్పనిసరిగా నేను కవచకుండలా ఇచ్చి పంపిస్తాను అన్నాడు. కానీ జరిగిందేమిటి, బ్రాహ్మణ వేషంతో వచ్చినటువంటి దేవేంద్రుడు కవచకుండలాలని అర్థిస్తే మరి ముందుగానే సూర్యుడు చెప్పినట్లే ధనాన్ని, గోవుల్ని, సుందరిమణుల్ని, భూమిని, సువర్ణాన్ని, రాజ్యాన్ని ఇస్తాను, తీసుకో, ఈ కవచకుండలాలు మాత్రం ఇవ్వలేను అన్నాడు. అడిగిన దానిని కాదనకుండా ఇచ్చే మహాదాత యొక్క లక్షణం ఇలా ఉంటుందా? నేను నీకు వీటిని ఇవ్వలేను అని అనటం దాతృత్వ లక్షణమా? ఇక ఈ కవచము నాకు పుట్టుకతో వచ్చింది, కుండలాలేమో అమృతమయాలు, ఇవి ఉంటే శత్రువులు నన్ను వధించలేరు, ఇవి పోతే నాకు మృత్యువు తప్పదు, కనుక వీటిని ఇవ్వజాలను అన్నాడు. అంటే బ్రాహ్మణులు కోరితే నా ప్రాణాలైనా ఇస్తాను, ఈ కవచకుండలాల యొక్క లెక్క అన్నటువంటి కర్ణుడు ఇవి పోతే నా ప్రాణాలు పోతాయి అంటాడేంటి? కోరితే ప్రాణాలు ఇస్తానన్నాడు కదా, ఇవి కనుక ఇస్తే ఎప్పుడో ప్రాణాలు పోతాయి, దానికి కూడా సిద్ధపడతలేదు, అందుకని నేను ఇవ్వలేను అని అంటున్నాడు. అబద్ధానికి భయపడినట్లు మరణానికి కూడా భయపడను అని అంటున్నాడు సత్యసంధుడు. ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు ఏమిటి? అబద్ధానికి భయపడినట్లుగా నేను ఇంకా దేనికి భయపడను అన్నాడు. మరి ఇప్పుడు ఇదేంది అబద్ధం కాదు? అక్కడేం చెప్పాడు, ఇక్కడేం చేస్తున్నాడు? సూర్యుడి దగ్గర ఇచ్చేస్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి, దయ చూపించండి, నా మీద దయ చూపించి నా వ్రతాన్ని, నా నియమాన్ని కాపాడుకునేటువంటి అవకాశం నాకు కల్పించండి అని సూర్యుడిని అడిగాడు. మరి ఇప్పుడేమంటున్నాడు, నేను ఇవ్వలేను అని అంటున్నాడు. ఇవి పోతే నా ప్రాణాలు పోతాయి అంటున్నాడు. అంటే
ప్రాణాలు పోతాయి కాబట్టి ప్రాణాలు పోకుండా తనకి ఏదైనా అవసరం లేకుండా ఇంట్లో ఏదైనా మూలన పడి ఉంటే దాన్ని ఇద్దామని అనుకున్నాడా? ఎన్ని రకాల ఆశలు చూపి అనునయించిన నాకు కవచ కుండలాలు తప్ప ఇంకేమీ అవసరం లేదని చెప్పినటువంటి ఇంద్రుడితో, నీవు బ్రాహ్మణుడు కాదు, దేవేంద్రుడివి, నిన్ను నేను అడగొచ్చు కానీ నువ్వు నన్ను అడగకూడదు అంటున్నాడు కర్ణుడు. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వాడు దేవేంద్రుడు అన్న సంగతి తెలియదా? ఏ క్షణంలో కవచ కుండలాలు అడుగుతాడో ఆ కవచ కుండలాలు అడిగేటువంటి వాడు దేవేంద్రుడేనన్న సంగతి ముందుగానే సూర్యుడు చెప్పాడు కదా, తెలుసు కదా. దేవేంద్రుడు కాకుండా ఇంకెవరైనా సరే ఈయన కవచ కుండలాలు అడుగుతారా? ఈయన కవచ కుండలాలు పోషిస్తే ఏం చేసుకుంటాడు? ఎవరైనా తీసుకెళ్ళి అవతల బారేయాల్సిందే. అవి పనికిరావు. మామూలుగా తయారు చేసిన కవచ కుండలాలు అయితే ఎవరైనా వాడుకోవచ్చు, సైజు సరిపోద్ది. కానీ కవచ కుండలాలు అలాంటివి కాదు, ఇది సహజంగా పుట్టినవి. అందువల్ల దేనికి పనికిరావు. వాడికి నష్టం కలుగుతే కానీ ఆ పుచ్చుకున్న వాడికి మాత్రం ఏ లాభం కలగదు. కాబట్టి మరి ఇప్పుడు ఎందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? వచ్చినటువంటి వాడు ఇంద్రుడని తెలిసినప్పటికీ కూడా ఎందుకు తెలియనట్టుగా ఇంతవరకు నటించాడు అంటే, ముందే సూర్యుడు చెప్పిన ప్రకారం కవచ కుండలాలు కోరినటువంటి బ్రాహ్మణుడు ఇంద్రుడేనని తెలిసినప్పటికీ తెలియనట్టుగా ఇంతవరకు ఎందుకు నటించాడంటే, ఎలాగో ఒకలాగా ఆ కవచ కుండలాలు ఇవ్వకుండా పంపించాలనేటువంటి ఉద్దేశంతో. ముందుగానే నువ్వు ఇంద్రుడిగానంటే అనకూడదు. అందుకని ఏదో బ్రాహ్మణుడే అడుగుతున్నాడు, తెలియక అడుగుతున్నాడు, పొరపాటును అడుగుతున్నాడు, పిచ్చివాడు పాపం. అందుకని నీకు పనికొచ్చేవి తీసుకో, పనికిరాని ఈ కవచ కుండలాలు నీకెందుకు అని నచ్చ చెప్పడం కోసమని ఇంతవరకు నటించాడు. వచ్చినటువంటి వాడు దేవేంద్రుడే అన్నటువంటి విషయాన్ని తెలిసినా తెలియనట్టుగా. ఇక తప్పని పరిస్థితుల్లో తన యొక్క నటనకి ముగింపు పలికాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవేంద్రుడివి అని ఇప్పుడు పాక్షిక విసిరాడు. ఏమిటంటే, నువ్వు నన్ను కోరొచ్చా? నేను నిన్ను కోరొచ్చు, ఎందుకంటే నేను సామాన్య మానవుడిని, నువ్వు దేవతలకు అధిపతివి, అందుకని నేను నిన్ను కోరొచ్చు కానీ ఏదైనా వరాలు, నీవు నన్ను యాచించకూడదు కదా అని ఒక పాచిక వేశాడు. కానీ ఆ పాచిక కూడా పారలా. ఎందుకనంటే అతడు దాని మీదనే కూర్చున్నాడు, ఆ కవచ కుండలాలు కావాలనే కూర్చున్నాడు. ఇక తప్పించుకునే వీలు లేదని గ్రహించినటువంటి కర్ణుడు ఇప్పుడు అంటున్నాడు, కవచ కుండలాలు ఇస్తే నాకు ప్రాణహాని, నువ్వు పుచ్చుకుంటే నీకు మానహాని, కనుక వినిమయం చేసుకుందాం. తస్మాత్ వినిమయం కృత్వా, అందువల్ల వినిమయం చేసుకుందాం అని వస్తు మారక బేరానికి దిగాడు. నేను నీకు కవచ కుండలాలు ఇస్తాను, వీటికి బదులుగా శత్రుఘాతిని అయినటువంటి నీ అమోఘమైనటువంటి శక్తిని నాకు ఇవ్వు అని బేరం పెట్టాడు. అంటే సూర్యుని దగ్గర ఎన్ని ప్రగల్భాలు పలికినా చివరికి ఆ సూర్యుడు చెప్పినట్టే శక్తిని తీసుకొని కవచ కుండలాలు ఇవ్వటానికే సిద్ధపడ్డాడు. ఇది దానమా, వస్తు మారక బేరమా? దానం అంటే అవతలవాడు కోరినటువంటి దాన్ని ఇవ్వటం, లేదా నీకు చేతనైన దాన్ని అవతలవాడికి ఇవ్వటం. కానీ అది ఇస్తే నేను ఇది ఇస్తాను అని దాన్ని పుచ్చుకొని దీన్ని ఇవ్వటం అనేటువంటిది ఇది దానం కిందకు వస్తుందా, వస్తు మారకం చేసుకునేటువంటి బేరం కిందకు వస్తుందా? అయితే ఈ బేరం కూడా ఎలాంటిదనంటే మంచి లాభం కోసం చేసింది. అయితే మంచి లాభం కోసం చేశాడా కర్ణుడు, లేకపోతే త్యాగబుద్ధితో చేశాడా? ఆ తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. అయితే కవచ కుండలాలకు బదులుగా నీ శక్తిని ఇమ్మని కోరినటువంటి కర్ణుడు అలా కోరిన తర్వాత ఏమి జరిగిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో మళ్ళీ కథలోకి వద్దాం. కర్ణుడు అలా కోరిన తర్వాత దేవేంద్రుడు, కర్ణ, ఈ శక్తి నా చేత విడువబడి అనేక మంది శత్రువుల్ని సంహరించి తిరిగి నా చేతికి వస్తుంది. అయితే ఈ శక్తిని నీకు ఇచ్చిన తర్వాత నీవు దీన్ని ప్రయోగించినప్పుడు ఒక తేజవంతుడు, పరాక్రమశాలి, దుర్జయుడు, మహావీరుడు అయినటువంటి ఒక్కడిని మాత్రం సంహరించి తిరిగి నా చేతికి వస్తుంది. ఈ నియమంతో మనం వినిమయం చేసుకుందాం అన్నాడు. అంటే ఈ శక్తి అనేటువంటిది అనేక మంది శత్రువుల్ని చంపేది, అయినప్పటికీ నీకు ఇచ్చేది మాత్రం ఒక ప్రబలమైనటువంటి శత్రువుని చంపడానికి మాత్రమే మనకు వస్తుంది. నీకు ఎవరైతే అసాధ్యుడని అనుకుంటావో వాడిని చంపడానికి మాత్రం మనకు వస్తుంది. ఆ పద్ధతి ప్రకారం నేను నీకు ఇది ఇస్తానన్నాడు. అప్పుడు దానికి కర్ణుడు అంటున్నాడు,
ఏకమేవాహమిచ్చామి రిపుం హంతుం మహాహవే గర్జంతం ప్రతపంతంచ యతో మమ భయం భవేత్. యతో మమ భయం భవేత్. ఓ దేవా, నాకు భయం కలిగిస్తున్నటువంటి శత్రువు ఒక్కడే ఉన్నాడు. మహాయుద్ధంలో అతన్ని వధించటమే నా జీవిత లక్ష్యం. దుర్జయుడైనటువంటి ఆ శత్రువుని ఈ శక్తితో వధించాలని అనుకుంటున్నాను కనుక అలాగే ఇవ్వు అన్నాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఒక్కడిని చంపుతానికి పనికి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, నాకు భయం కలిపేటువంటి ఓ శత్రువు ఉన్నాడు, ఆ ఒక్కడిని చంపటమే నా ఉద్దేశం కాబట్టి అలాగనే ఇవ్వు అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు అంటున్నాడు, ఓ కర్ణ, నీవు ఎవరి కోసమైతే ఈ శక్తిని కోరుతున్నావో అతడికి మహాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు స్వయంగా రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి నీ కోరిక నెరవేరదు. అయితే ప్రబలుడై గర్జించేటువంటి దుర్జయుడైనటువంటి ఒక మహావీరుణ్ణి మాత్రం ఇది తప్పక సంహరిస్తుంది, ఇందులో సందేహం లేదు అన్నాడు. అది విని కర్ణుడు, అలాగే ఒక్క వీరుణ్ణి సంహరించేటువంటి శక్తినే నాకు అని పలికి ఇప్పుడు అంటున్నాడు కర్ణుడు మళ్ళీ, నా కవచ కుండలాలను కనుక శరీరం నుంచి భేదిస్తే నా శరీరం అంతా బీభత్సంగా తయారవుద్ది, శరీరం అంతా రక్తసిక్తం అవుతుంది కదా, మరి ఎట్లా, దీనికి ఏం చెప్తావు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, ఓ కర్ణ, నీ శరీరం ఎంత మాత్రమూ బీభత్సం కాదు, నీ శరీరం మీద ఒక్క గాయం కూడా కాదు, సూర్యుడితో సమానమైనటువంటి రంగు తేజస్సు నీకు సంభవిస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాడు, ఓ కర్ణ, మరొక విషయం గుర్తుంచుకో, శత్రువును వధించడానికి నీ దగ్గర సమర్థమైనటువంటి తగినటువంటి అస్త్రం శస్త్రం ఉన్నప్పుడు, నీకు ప్రాణహాని సమయం ఇంకా రాకుండా ఉన్నప్పుడు ఈ శక్తిని ప్రయోగించొద్దు. అలా ప్రమాదవశాత్తు ఈ శక్తి నేను ప్రయోగించావా అది తిరిగి నీపైనే పడుతుంది అన్నాడు ఇంద్రుడు. మళ్ళీ ఇంకో జాగ్రత్త, ఎందుకంటే ఇప్పుడే వెళ్ళి ఆమెను అర్జునుడి మీద వేస్తాడేమోనని. ఇది ఎప్పుడంటే యుద్ధరంగంలో అతనితో యుద్ధం చేస్తూ చేస్తూ నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ ఇక అతను మరీ నిన్ను సంహరించుతాడు అనేటువంటి సమయంలో అతన్ని సంహరించడానికి నీ దగ్గర ఇంకేమీ కనుక లేకపోతే అప్పుడు దీన్ని ప్రయోగించాలి, అంతే తప్ప నేదో ఎప్పుడు పడితే అప్పుడు ఆమెను టక్కన తీసుకెళ్ళి వేస్తానంటే మాత్రం ఇది నీ మీద పడుద్ది, నిన్నే సంహరిస్తుంది అని చెప్పాడు. దానికి కర్ణుడు, ఓ దేవా, నీవు చెప్పినట్లుగానే ప్రాణ సంకట సమయంలోనే నీవు ప్రసాదించే ఈ శక్తిని ప్రయోగిస్తాను అన్నాడు. అంటే ప్రాణానికి ఆపద వచ్చినప్పుడే ప్రయోగిస్తాను అన్నాడు. తతః శక్తిం ప్రజ్వలితాం ప్రతిగృహ్య విశాంపతే శస్త్రం గృహీత్వా నిష్టం సర్వగాత్రాణ్యకృతం తా. అంతటా ఇంద్రుని యొక్క ప్రజ్వలితమైనటువంటి శక్తిని ముందుగా తీసుకొని, అంటే ముందు శక్తిని తీసుకొని ఆ తర్వాత కర్ణుడు పదునైనటువంటి కత్తితో తన శరీరం యొక్క అంగాల నుంచి ఈ కవచాన్ని కుండలాల్ని కోసిచ్చాడు. ఇది కథ. కవచ కుండలాలు పోయినా శక్తి ఉంటే చాలు, చాలా ప్రయోజనం అనుకున్నాడు కర్ణుడు. అందుకే శక్తిని తీసుకోవటానికి కోసమే ఇంద్రుడి రాక ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, శక్తి మేవాభికాంక్షన్ వై వాసవం ప్రత్యసాల ఎత్తని, ఎప్పుడొస్తాడా దేవేంద్రుడని కర్ణుడు ఎదురు చూస్తున్నాడు. ఊరికినే కవచకుండాలు దానం వేయటం కోసం అయితే ఆయన కోసం ఎదురు చూడాల్సిన పని ఆయన ఎప్పుడో వస్తాడు. కానీ కాదు, ఇక్కడ శక్తిని తీసుకోవాలి, అది ఆయనకు ఆనందం కలిగించేటువంటి విషయం. అయితే ఇంద్రుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక్క శత్రువుని సంహరించడానికే ఈ శక్తి పనికొస్తుందన్నాడు. మళ్ళీ వెంటనే వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగిస్తాడేమోనని సమరాంగణంలో యుద్ధరంగంలో అన్ని అస్త్రశస్త్రాలు విఫలమైనప్పుడు, ప్రాణాపాయం కలుగుతుందనుకున్నప్పుడు, భావించినప్పుడే అప్పుడు దీన్ని ప్రయోగించాలి అన్నాడు. అన్నిటికీ సరేనన్నాడు కర్ణుడు. ఎందుకని? ఎందుకంటే ఎలాగైనా సరే శక్తిని తీసుకోవటమే తనకి లాభం గనక. ఒక్క శత్రువుని చంపటమే తన కోరిక. అంతేకాకుండా యుద్ధరంగంలోనే చంపాలి, కానీ యుద్ధరంగంలో కాకుండా కర్ణుడు చంపడం కనుక యుద్ధరంగంలో చంపడమే కనుక తనకి ఆయన పెట్టినటువంటి నియమాలన్నీ తనకి ఏమి నష్టం కలిగించేటువంటివి కాదు కనుక ఎలాగైనా సరే
ఆ శక్తిని తీసుకోవాలి అని అనుకున్నాడు. అయితే శక్తిని పొందటం కోసం ఎందుకు ఇంతలాను తాపత్రయపడ్డాడు కర్ణుడు అని అంటే, తనకి అర్జునుడిని చంపడమే ప్రధానం. మిగిలిన అన్ని విషయాల కన్నా కూడా తన ప్రాణం పైన పర్వాలేదు, కానీ అర్జునుడిని మాత్రం ముందు చంపాలి. అది తనకి జీవిత లక్ష్యం చిన్నతనం నుంచి కూడా. అంతేకాదు అర్జునుడిని చంపటమే తనకు చాలా కష్టమైనటువంటి పని. ఇక అతనికి అసాధ్యమైనటువంటి పని ఏమిటంటే అర్జునుడిని చంపటం. ఎందుకని? కవచకుండలాలు ఉన్నప్పుడే ద్రౌపది స్వయంవర సమయంలో అర్జునునితో పోరాడి ఓడి పారిపోయాడు. ఆ కవచకుండలాలు ఉన్నప్పుడే ద్రౌపదుడితో యుద్ధం చేసి ఓడి పారిపోయాడు. ఆ కవచకుండలాలు ఉన్నప్పుడే ఘోషయాత్రలో గంధర్వులతో యుద్ధం చేసి ఓడి పారిపోయాడు. మరి ఈయన ఏ గంధర్వులతో యుద్ధం చేసి ఓడి పారిపోయాడు, ఏ ద్రౌపదుడితో యుద్ధం చేసి ఓడి పారిపోయాడు, ఆ గంధర్వుల్ని ఆ ద్రౌపదుడిని ఇద్దరినీ కూడా అర్జునుడు జయించాడు. దీన్ని బట్టి అర్జునుడు తనకన్నా బలవంతుడు, తనకన్నా పరాక్రమశాలి, అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం, అర్జునుడిని తాను వధించటం కష్టం అనేటువంటి విషయం చక్కగా కర్ణుడికి తెలుసు. ఎవరి దగ్గర ఎన్ని బడాయిలు కొట్టినా అర్జునుడిని వధించడం అనేటువంటిది తనకు అసాధ్యమని తెలుసు కనుక ఈ కవచకుండలాలు ఇతరుల్ని చంపడానికి పనికిరావు, తను బ్రతకడానికి పనికొస్తాయి. ఇతరుల యొక్క బాణాల వల్ల కానీ ఇతరుల యొక్క అస్త్రాల వల్ల కానీ తన ప్రాణాలు పోకుండా రక్షిస్తాయే కానీ తన యొక్క శత్రువును చంపడానికి ఈ కవచకుండలాలు పనికిరావు. పరశురాముడి దగ్గర నేర్చుకున్నటువంటి బ్రహ్మాస్త్రం ఉంది కదా, ఉంది, కానీ ప్రాణాపాయ సమయంలో అది గుర్తురాదని శాపం. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం వల్ల ప్రయోజనం లేదు. ఇక తన దగ్గర ఎన్ని అస్త్రాలున్నా, ఎంత గొప్ప అస్త్ర సంపద ఉన్నా అంతకన్నా ఎక్కువగా అర్జునుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి అర్జునుడిని వధించేందుకు ఈ ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఒక్కటి తన దగ్గర ఉంటే చాలు, తప్పకుండా అర్జునుడిని వధించడం జరుగుతుంది. అలా తన పగ తీర్చుకోవటానికి వీలవుతుంది, తన యొక్క జీవితాశయాన్ని నెరవేర్చుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించాడు కర్ణుడు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఆలోచించాడు. కవచకుండలాలు ఇవ్వకుండా పంపించడానిక వల్ల కాదు, ఎందుకంటే ఓ నియమం ఉంది కాబట్టి ఇవ్వాలా. అయితే సూర్యుడు చెప్పాడు శక్తిని తీసుకొని కవచకుండలాలు ఇవ్వని. కాబట్టి ఆ శక్తికి బేరం పెట్టాలంటే వీటిని నేను ఇవ్వను అని అనాలి. ఇవ్వనివ్వనంటే నాకు అవి కావాలని ఆయన అనాలి. అన్నప్పుడు అప్పుడు బేరం పెట్టవచ్చు. అందుకని ఆ ప్రకారంగానే నడుచుకుంటా వచ్చి అదే ప్రకారంగా అదిగో వినిమయం చేసుకుందాం, నాకేమో ప్రాణహాని నీకేమో మానహాని, అందువల్ల ఇలా మార్చుకుందాం అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి సూర్యుడు అంతర్ధానం అయిన తర్వాత శక్తిమేవాభికాంక్షన్వై వాసవం ప్రత్యసాలయత్తు, శక్తిని తీసుకోవాలనేటువంటి కోరికతో ఇంద్రుడి యొక్క రాక్క ఎదురు చూస్తూ కూర్చున్నాడు కర్ణుడు. పైగా ఈ వస్తుమారక బేరంలో లాభమా నష్టమా? తన కవచకుండలాలు ఎదుటి వారికి ఉపయోగపడవు, తాను తీసుకునేటువంటి శక్తి తనకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓ ప్రబలమైనటువంటి శత్రువుని సంహరించడానికి ఉపయోగపడుతుంది కదా. ఆ కవచకుండలాలు ఎవరిని చంపడానికి మాత్రం ఉపయోగపడవు. అందుకే ఎంతో శ్రమపడి అబద్ధాలాడి ఇవ్వలేనని చెప్పి చివరికి బేరం పెట్టి ఇవ్వటం జరిగింది. ఆ ఇవ్వటం కూడా ముందుగా శక్తిని తీసుకొని తర్వాతనే కవచకుండలాలు ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఒకవేళ ముందుగా తాను కనుక కవచకుండలాలు ఇస్తే ఆ తర్వాత మరికొన్ని షరతులు పెట్టి దేవేంద్రుడు ఇంకా ఏమైనా బలహీనం చేస్తాడేమో, తనకు ఉపయోగపడినటువంటి రీతిలో ఆ శక్తిని ఇస్తాడు. ఇస్తే అప్పుడు తనకి ఏం ఉపయోగం లేదు. లేదా నేను ఈ కవచకుండలాలు ఇవ్వగానే ఇస్తానని చెప్పి ఇంద్రుడు ఆమెను అదృశ్యమైపోయాడు అనుకో, ఇంక నేనేం చేస్తాను, తప్పించుకొని పోతాడు. అందుకని ముందుగా ఆయన దగ్గర నుంచి పుచ్చుకొని ఆ తర్వాత ఇస్తే బాగుంటుందని అనుకున్నాడు. అందుకోసం అని చెప్పి అలా ముందుగా పుచ్చుకొని శక్తిని పుచ్చుకొని తర్వాతనే కవచకుండలాలు ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా నడిపాడు కర్ణుడు. మరి కవచకుండలాలు ఇంద్రుడికి ఇవ్వటం దానం అంటారా, వస్తుమారక బేరం అంటారా? బ్రాహ్మణులు అడిగితే లేదనకుండా ఇస్తానని,
ఒక నియమం కదా కర్ణుడిది, ఒక ప్రతిజ్ఞ చేశాడు కదా. మరి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు కాదుగా, ఇవ్వకుండా పంపించవచ్చుగా. బ్రాహ్మణుడు అయినటువంటి వాడు అడిగిన వారికి లేదనకుండా ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. వచ్చినవాడు బ్రాహ్మణుడు కానీ తేలిపోయింది కదా, పంపించేసేయచ్చుగా. ఆహా, అలా పంపితే తనకి నష్టం ఏమిటి? అర్జునుడిని వధించేందుకు ఒకే ఒక్క అవకాశం, వచ్చేటువంటి అవకాశం ఇచ్చేది సరిపోద్ది. అందుకే తన యొక్క ప్రతిజ్ఞను అడ్డుపెట్టుకొని ఈ బేరాన్ని సాగించాడు కర్ణుడు. మరి ఇంత చేసినా కర్ణుడికి ఏమైనా ప్రయోజనం కలిగిందంటే, కర్ణుడు రెంటికి కాదు మూటికి చెడ్డాడు. ఎందుకంటే రెంటికి చెడ్డ రేవడు అంటారు మనవాళ్ళు. రెంటికి కాదు మూడికి చెడ్డాడు. కవచకుండలాలు పోయి దానివల్ల మరణం. రెండోది, తీసుకున్న శక్తి నిరుపయోగం అయింది. నిరుపయోగం అంటే అసలు నిరుపయోగం కాదు, ఘటోద్గజుడి మీద ప్రయోగించాడు. కానీ ఎందుకు తీసుకున్నాడు? అర్జునుడి మీద ప్రయోగించడం కోసం తీసుకున్నాడు. కానీ అర్జునుడి మీద ప్రయోగించడానికి వీలు లేక ముందుగానే ఘటోద్గజుడి మీద ప్రయోగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఘటోద్గజుడిని చంపడానికి ఇంకా ఏమీ అస్త్రం మిగల్ల, తన ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దుర్యోధనుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంద్రదత్తమైనటువంటి శక్తిని వేసి ఘటోద్గజుడిని సంహరించాడు. కాబట్టి అర్జునుడిని వధించలేకపోయాడు. మూడోది, దాత అయ్యాడంటే దాత కాల, కానీ లోకంలో మాత్రం దాతగానే చెప్పుకుంటూ ఉన్నారు. దానకర్ణుడు అని అంటున్నారు. ఎందుకంటున్నారు దానకర్ణుడు అని అంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఎవరో మొదట్లో ఒకసారి ఎవరో ఓ 10 రూపాయల వస్తువుని పుచ్చుకొని ₹1 దానం ఇచ్చి, ఆహా నేను గొప్ప దానం ఇస్తున్నానండి అని త్యాగమూర్తిలాగా పోజు పెట్టినటువంటి వాడిని ఎవరు అనుంటాడు, వీడు గొప్ప దానకర్ణుడండి అని ఎగతాళిగా అనుంటాడు. ఎందుకనంటే దానకర్ణుడు అని ఎగతాళి చేయటం, బాగా మనకు ఉపయోగపడేటువంటి ఆ శక్తిని తీసుకొని కవచకుండలాలు ఇచ్చాడు కదా, అంటే ఒకటి పుచ్చుకొని ఇచ్చాడు కాబట్టి ఆ పుచ్చుకొని ఇవ్వటం అనేటువంటిది ఏమైనా దానమా ఏమిటి? అందుకని ఆయన పెద్ద దానకర్ణుడు, ఇదిగో ఈయన కూడా అట్టాడు దానకర్ణుడండి అనే ఉద్దేశంతో ఎవరో అని ఉంటారు. బహుశా ఆ విన్నటువంటి వాళ్ళు, లేకపోతే అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నిజంగా కర్ణుడు దానకర్ణుడు చాలా గొప్పవాడు అనేటువంటి భావనలో అర్థం చేసుకొని ఇలా లోకంలో ప్రచారం అయిపోయింది. ఆ ప్రచారంతో మనకి సినిమాలు, హరికథలు, బుర్రకథలు, బుర్రలేని కథలు ఎన్నో రకాలైనటువంటి మనం వింటూ ఉంటాం. అయితే ఈ మొత్తంలో ఒక విషయాన్ని మాత్రం మనం అంగీకరించాలి. అది ఏమిటంటే, శరీరాన్ని కోసి ఆ కవచకుండలాలు ఇవ్వటం, ఆ బాధని భరించటం, అది గొప్ప సహనం, గొప్ప సాహసం. అయితే శిబి చక్రవర్తి ఒక డేగ కోసం అని, మనిషి కోసం కూడా కాదు, ఒక డేగ కోసం, అంటే ఒక పావురం రక్షించడం కోసం అని చెప్పి ఆ డేగకి తన శరీరంలో నుంచి కండలు కోసిచ్చాడు. అది చాలా బాధాకరమైంది. ఈయన కేవలం శరీరం మీద ఉన్నటువంటి కవచాన్ని కోసాడు, ఆయన శరీరం లోపల ఉన్నటువంటి కండలు కూడా కోసిచ్చాడు. ఆయనేం ప్రతిఫలం పుచ్చుకున్నాడు? ఏం పుచ్చుకోలే. కానీ ఎవరైనా సరే ఆ శిబిని దాన శిబి అని అన్నారా? ఎవరు అల్లా. బలిచక్రవర్తి సర్వస్వం ఇస్తే దాన బలి అన్నారా? అల్లా. దధీచి ప్రాణాలు ఇచ్చేసి వెన్నెముకనిస్తే దేవతలకి దాన దధీచి అని ఎవరు అన్నారా? అల్లా. కానీ కర్ణుని మాత్రం దానకర్ణుడు అంటున్నారు. ఏమిచ్చాడు? కవచకుండలాలు ఇచ్చాడు. ఊరికినే ఇచ్చాడా? ఆహా, దాని ప్రతిఫలం పుచ్చుకొని ఇచ్చాడు. ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదైనా కనుక ఇచ్చినప్పుడు దాని ప్రతిఫలంగానే పుచ్చుకుంటే అదేమవుతుంది? వ్యాపారం అవుతుంది. కాబట్టి అది దానం కావడానికి వీల్లేదు. ఇలా ప్రతిఫలం పుచ్చుకొని ఇచ్చినాడు గనకనే కర్ణుడు, ఆ శక్తి కర్ణుడికి కార్యకారి కాలేదు, అంటే ఉపయోగపడలేదు అని మహాభారతానికి వ్యాఖ్యానం రాసినటువంటి నీలకంఠాచార్యులు తెలియజేయటం జరిగింది. ఇది ఈ కర్ణుని యొక్క దానశీలతకు సంబంధించినటువంటి విషయం. కర్ణుడు దానాలు చేశాడా చేయలేదా అని అంటే మనం చెప్పుకున్నాం. ఆ ప్రతిజ్ఞ చేసిన దగ్గర నుంచి అర్జునుడిని వధించనంత వరకు నేను ఉరలుచే పాదాలు గడిగించుకోను, మధ్యమాంసాలు ముట్టను, అలాగే ఎవరైనా సరే నన్ను యాచిస్తే లేదు అనను,
ఈ 3 నియమాలుగా చెప్పుకున్నాడు. అక్కడి నుంచి బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి అడిగితే లేదనకుండా ఇస్తూ ఉన్నాడు. బాగానే ఉన్నంతవరకు. అయితే ఈ దాన నియమం, ఈ దానం చేయాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ ఒక టయానికి సంబంధించిన, ఒక కాలానికి సంబంధించిన, అంటే అంతవరకు మాత్రం చేస్తాడు. అది మొదటి నుంచి చేయలేదు, చివరి దాకా చేస్తాడో చేయడో తెలియదు. కానీ అర్జునుడిని చంపేంతవరకు. కాకపోతే అర్జునుడి చేతిలో ఈయన చచ్చిపోయాడు కాబట్టి ఇక అంతటితోటి ముగింపు అయిపోయింది. అందువల్ల దానాలు చేసిన మాట వాస్తవం. కాకపోతే దానాలుగా ఏవైతే మనకి లోకంలో కథలు ఉన్నాయో ఆ కథలన్నీ ఒట్టిదే, అవి మహాభారతంలో లేవు. ఒక్క కథ కూడా మహాభారతంలో లేదు. కవచకుండలాల దానం ఉంది. ఈ కవచకుండలాల దానమో కాదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని బట్టి కర్ణుడి యొక్క దానశీలత, దానం విషయంలో కూడా కర్ణుడి యొక్క పరిస్థితి ఏమిటో మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇంకా దీంతో కర్ణుడి యొక్క వీరత్వం, పరాక్రమం, వాటి గురించి కూడా చెప్పుకోవాలి. కానీ ఇంతకుముందే అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కనుక దాన్ని కూడా మనం చెప్పుకున్నట్టుగానే పరిగణించి ఇంతటితో ఈ కర్ణుడి యొక్క విషయాన్ని మనం ఈ రోజుతో ముగిస్తున్నాం. ఏం గ్రహించారో చెప్పండి.